యూరోపియన్ యూనియన్ చీఫ్ డిప్లొమాట్ ఉన్నారు కదా, కాజా కలాస్. ఈవిడ బ్రసెల్స్ లో మాట్లాడుతూ భారతదేశానికి ఇండైరెక్ట్ గా కాదు, డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు. ఏంటంటే, మనము రష్యాలో జపాడ్ 2025 అని జరుగుతుంది. దీంట్లో మన అఫీషియల్స్ 65 మంది ఆర్మీ అఫీషియల్స్ ని పంపించారు మిలిటరీ ఎక్సర్సైజెస్ కింద. మిలిటరీ షో లాగా చేస్తారు కదా, అక్కడ మిలిటరీ ఎక్సర్సైజెస్ కింద పంపించారు. సో ఇలా పంపించడం అనేది రాంగ్. అదే విధంగా మనం ఆయిల్ కూడా కొంటున్నాం కదా, దీనికోసం కూడా ఇలా కొనద్దు అని చెప్పి మనకి డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. ఈ ఇలా కొనటం జరగటం అనేది EU అండ్ భారతదేశం మధ్య ఫ్రీ ట్రేడ్ డీల్ జరగనుంది. ఈ రెండు కల్లా అవ్వాల్సి ఉంది. దీనికి ఒక సంక్షోభంలో పడనుంది ఈ ట్రేడ్ డీల్ అనేది. అండ్ రిలేషన్షిప్స్ బిట్వీన్ ఇండియా అండ్ EU గోనా బి టఫ్ అని ఒక ఇండికేషన్ పంపించారు. ఇదంతా ఎందుకంటే, ట్రంప్ ఆయన వేసారు మన మీద 25% ఎక్స్ట్రా ఈ రష్యా బూచిలా చూపించి. అయితే మెయిన్ యూరోపియన్ యూనియన్